నమస్తే టైమ్ టు న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. వారానికి 3 రోజులు బాపట్ల జిల్లాలో ఏడీ సిబ్బంది అందుబాటులో ఉండాలని మరియు కార్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైంది. బాపట్ల జిల్లా పరిధిలో దివ్యాంగులకు ఆల్ ఇన్ కో ఫౌండేషన్ వారితో క్యాంప్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఉపకరణాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైంది. బాపట్ల జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలో నివసిస్తున్న వ్యాపారం చేసుకుంటున్న దివ్యాంగులకు గుర్తింపు కార్డులు ఇవ్వవలసిందిగా కోరడమైంది. బాపట్ల జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించవలసిందిగా కోరడమైంది. జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలి కోరడమైంది. బాపట్ల జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలలో మండలాల్లో 5% దివ్యాంగులకు షాపింగ్ కాంప్లెక్స్ లో ఇప్పించవలసిందిగా కోరడమైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిద్దరూ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వెంకటమురళి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క కలెక్టర్ గారు కూడా తీసుకునే నిర్ణయం బాపట్ల జిల్లా కలెక్టర్ తీసుకుని ఉన్నాడు. దివ్యాంగుల కోసం నెలలో 3వ శుక్రవారం నాడు దివ్యాంగులకు ప్రత్యేకంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కరించే మార్గంగా ఆలోచన చేస్తున్న మా ఒక బాపట్ల కలెక్టర్ వెంకటమురళి కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి ఇద్దరి ఆశయాలను తగ్గట్టుగా పనిచేస్తున్న మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ దివ్యాంగుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న కలెక్టర్ ను ఇంతవరకు మీరు చూడలేదు. బాపట్ల జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా 3 కలెక్టర్లు మారిపోయి ఉన్నారు. ఇప్పుడున్న కలెక్టర్ వెంకటమురళి తీసుకున్న నిర్ణయం బాపట్ల జిల్లాలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దివ్యాంగులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారందరూ కూడా తెలియజేస్తున్నారు, స్పందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నిన్న 18వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల వేడుక కార్యక్రమము కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగి ఉంది. ఈ ఒక కార్యాలయంలో మా ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఉన్నాం. కలెక్టర్ గారు ఒకటే చెప్పాడు, మరి 20వ తారీఖు నాడు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక నెలలో 3వ శుక్రవారం నాడు మీ ఒక దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా స్పందన ఏర్పాటు చేసి ప్రజా సమస్యలాగా ఏర్పాటు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆ ఒకరోజు కార్యక్రమం పెడుతున్నారని చెప్పి కూడా సార్ తెలియజేసి ఉన్నాడు. అదేవిధంగా నిన్న 18వ తారీఖు నాడు ఇచ్చిన లెటరు ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కలెక్టర్ గారు మరి ఆయన దృష్టికి తీసుకురమ్మన్నాడు కాబట్టి మరి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఇచ్చి ఉన్నాం. మరి కలెక్టర్ గారు ఇచ్చేలోపు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇచ్చి ఉన్నాం. మరి ఈ యొక్క లెటర్ని పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారిని దీని మీద ఆలోచన చేసి మరి దివ్యాంగులకి ప్రత్యేకంగా వికలాంగుల భవనం ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు మరి చదువుకొని ఖాళీగా ఉన్నారో మున్సిపాలిటీల్లో మరి పంచాయతీల్లో మరి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో మరి వీల్ చైర్స్ పెట్టి ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మేము అడిగి ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క స్పందన కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి కలెక్టర్ గారు నారాయణ భట్ గారిని ఆయనతో దివ్యాంగులు ఎంతమంది వచ్చినా సరే వారికి భోజన కార్యక్రమము ఏర్పాటు చేయమని చెప్పి నారాయణ భట్ గారికి కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నాడు. మరి నారాయణ భట్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి మా ఒక దివ్యాంగుల వైపున ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి మనస్తత్వంతో ఉన్నారు కాబట్టి వారు అందరూ కూడా మరి కలెక్టర్ గారు, నారాయణ భట్ గారు మరి వారి యొక్క సిబ్బంది అంతా కూడా చల్లగా ఉండాలని, మా ఒక సమస్యలని వెంటనే పరిష్కరించే మార్గంగా ఆలోచించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, మురళి గారికి, అదేవిధంగా వెంకటమురళి గారికి, అదేవిధంగా మా జాయింట్ కలెక్టర్ గారికి, అధికారులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా ఒక దివ్యాంగుల సమస్యలు ఏమైతే ఉన్నాయో అందరి సమస్యలు కూడా మీ కాగితం రూపంలో ఇచ్చి ఉన్నాం కాబట్టి తెలియజేయాలని చెప్పి మరీ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు.